నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, రాత్రికాల సమయంలో మరొకసారి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు నా చివరి గడియల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై ప్రభావాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఇంకా కొన్ని గంటల్లో మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించుకోవడానికి ఈ సంవత్సరంలో తండ్రి నీ సన్నిధిలోనికి విరోధంగా ఎక్కడైతే మేము పాపం చేస్తూ వచ్చామో, తండ్రి ఎక్కడైతే తప్పుతూ వచ్చామో నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని తండ్రి పొందగలుగుటకు నీ కృపను మాకు దయచేయమని, తండ్రి నీ రక్తంతో నన్ను, నీ కుమారుడి రక్తంతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని, పవిత్రపరచమని, నూతన మనస్సు, నూతన జీవితం మాకు అనుగ్రహించమని, నిలబడుతున్న నన్ను కూడా మరుగుపరచి నీ బిడ్డల ఆత్మీయ క్షేమాత్మమే వాడుకొనమని యేసు ప్రభువు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు ఒక మహారాజుగా ఉండి తాను చేస్తున్న ప్రార్థన ఏంటంటే 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు మనలో కూడా ఏవైనా పాతవి, ప్రభువుకి నచ్చనివి, దేవునికి విరోధంగా పాపము చేసే జీవితం, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం కూడా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ ఒప్పుకోలు సెషన్ని మనం కలిగి ఉన్నాం. పాడిందే పాడరా పాచిపల్ల దాసురని, చేసిన పాపమే చేస్తూ ఒప్పుకునిందే ఒప్పుకుంటూ 2024 ఒప్పుకునిందే 2000 ఒప్పుకొని మళ్ళీ అదే పాపంలో కొనసాగుతూ 2025లో ప్రభా నేను అట్టున్నా ఇట్టున్నా అని చెప్పి ఒప్పుకొని అందులోనే కొనసాగుతూ మళ్ళా బతుకుంటే దేవుని రాకడ ఆలస్యమైతే, ప్రపంచం బాగుంటే మళ్ళా అదే ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభా అట్టపోయినా ఇట్టపోయినా అని కదా. దేవుడు అలాంటి ప్రార్థన కోరుకోవడం లేదు. కానీ దావీదు ఒకసారి తప్పు చేస్తూ వచ్చాడు ఒక స్త్రీ విషయంలో. రాజయ్యుండి 10 మందికి మంచి చెప్పేవాడుగా ఉండి తను చెడు మార్గంలో వెళ్తూ వచ్చినాడు. తన తప్పును కప్పెట్టుకోవడానికి హత్య కూడా చేస్తూ వచ్చినాడు. ఆ సందర్భంలో వ్యభిచారం చేస్తూ హత్య చేసిన సందర్భంలో తన తప్పును కప్పెట్టుకోవడానికి 51వ కీర్తన తను రాస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్త తన దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, 51వ కీర్తన మొదటి వచనం పైభాగంలో, దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కాబట్టి దావీదు ఒకసారి పాపం చేసినాడు, విడిచిపెట్టినాడు. మనం ఎలాంటి వాళ్ళమంటే ఈ సంవత్సరం ఒప్పుకుంటాం, అదే చేస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరంలో కొనసాగి మళ్ళీ అదే ప్రార్థన చేస్తాం. అలా ఉండకూడదు. 2024 సంవత్సరంలో కొద్దిగా బలహీనత ఉంటుంది. కనీసం సంవత్సరానికన్నా ఏమి రావాలా? మార్పు రావాలా? ఇప్పుడు మిల్క్ రాఖీ ఉన్నాడు, చిన్నపిల్లోడు. ఆ రాఖీ మాదిరి చిన్నోడుగా అట్టే ఉన్నాడు అనుకోండి, 2023, 2024, 2025, 2026లో వాళ్ళ అమ్మ నాన్నకు సంతోషం ఉంటుందా? బండకేసి కొట్టాలి, రాయికేసి రాఖీని కొట్టాలనిపిస్తుంది. ఏమిటి పెరగడంలో ఏంలే, మైండ్లో అభివృద్ధి లేదు, శరీరంలో అభివృద్ధి లేదు, ఎందుకు ఇట్లా ఏడున్నాడు అని. అదే సంవత్సరానికి ఆ బిడ్డ పెరుగుతున్నాడు అనుకోండి, చక్కగా మాట్లాడుతున్నాడు అనుకోండి, చక్కగా చదువులో రాణించగలుగుతున్నాడు అనుకోండి,
తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? ఆనందం వేస్తుంది. ప్రభువుల విషయంలో కూడా ఈ సంవత్సరము ఒకటి వదిలిపెడితే శరీరమే అట్టని చెప్పేసి శరీరంలో ఉన్నాము, బలహీనులము అని అట్లే కొనసాగితే వేస్తాడు దేవుడు ఎప్పుడో ఒకసారి ఖడ్గాన్ని తీసుకొని, తునాతునకలు అయిపోతాం. అలా కాదు. ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరాన్ని చేయకుండా, ఏదో ప్రభా ఈ సంవత్సరంలో ఒక నూతనమైన జీవితం జీవించిన, ఏదో ఈ సంవత్సరం ఇంకొక నూతనమైన జీవితం. కాబట్టి దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నూతనంగా నాలో పుట్టించు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? అయ్యా, మునుపటి జీవితంలో చేయరాని కార్యాలు నేను చేస్తూ వచ్చిన, చేయకూడని పనులు నేను చేస్తూ వచ్చిన. కాబట్టి ఆ జీవితం నుండి నన్ను తప్పించి, నా హృదయము అపవిత్రమైనదిగా ఉంది కాబట్టి నన్ను పవిత్రపరచి నా జీవితాన్ని నూతనపరచు అంటున్నాడు. ఎందుకు దావీదు అందుగా బ్రతిమలాడుతున్నా అంటే, ఒక మనిషి పాపము చేస్తే ఆ మనిషిలో ఏముండదంటే, చూడండి 11వ వచనం 51వ కీర్తన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా దేవుని సన్నిధిలో కనపడతాడు, అప్పుడప్పుడు కనపడతాడు. అంతేగాని నిత్యము నా దేవుని సన్నిధిలో నేను కనబడాలనే తృష్ణ కానీ ఆశ కానీ ఆ వ్యక్తిలో ఉండవు. ఎవరిలో? పాపము చేస్తున్న వ్యక్తిలో, పాపమున్న వ్యక్తిలో ఆ వ్యక్తి నిరంతరము దేవుని సన్నిధిలో కనబడాలనే ఆశ అతనిలో ఉండదు. రెండవదిగా, దేవుని యొక్క ఆనందం అతను అనుభవించలేడు. ఎందుకంటే అతడు పాపములో ఉన్నాడు కాబట్టి, పాపము చేసినాడు కాబట్టి. చాలామంది పాపము చేస్తూ పాపంలో కొనసాగుతారు, కానీ బలహీనులమని ఆ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టరు. కాబట్టి వారిలో ఏముండదంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఉండదు. దావీదు దేవునిలో ఎంత ఆనందపడ్డాడో, ఒక గొర్రెల దగ్గరికి పోయినా, కొండలు లేకపోయినా, సెలయేర్ల దగ్గర పోయినా, పర్వతాలు ఎక్కినా, పచ్చగడ్డి దగ్గరికి పోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, తండ్రి తిట్టినా, అన్నదమ్ములు దూషించిన, తన దేవుని యందు నిత్యము సంతోషపడేవాడు. ఎప్పుడైతే పాపం చేసినాడో బత్షెబా విషయమై ఆనందం పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. పాపం చేసే వ్యక్తి మొదటిగా దేవుని సన్నిధిలో కనబడలేడు, ఎప్పుడో కనపడతాడంతే. రెండవదిగా, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము అతనిలో ఉండదు. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అతనిలో ఉండదు. తిరుగుతూ ఉంటాడంతే, నెమ్మది లేక, ఆదరణ లేక. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క అనుభవం, పాపము చేశాడు కాబట్టి ఆ దావీదు అనుభవంలో అండి ఆ మాట 12 వచనం చూడండి. 12, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఆనందం, రక్షణానందము ఉండదు. రక్షణానందము ఉండదు. దేవుని సన్నిధిలో ఉండలేడు, పరిశుద్ధాత్మను కలిగి ఉండలేడు, దేవుని యొక్క ఆనందాన్ని కలిగి ఉండలేడు. నిజంగా పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు కదా, ఒక వ్యక్తి ఆత్మరక్షణలో ఉన్నాడంటే, ఒక వ్యక్తి ఆత్మరక్షణలో కొనసాగుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో సంతోషము ఎలా ఉంటుందంట? చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. రక్షించబడిన వ్యక్తిలో, రక్షణలో కొనసాగుతున్న వ్యక్తిలో, దేవుని ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, వాని నోటి నిండా నవ్వే ఉంటుంది. ఏముంటుంది? వాని నోటి నిండా నవ్వు ఉంటుంది, అంతే. ఈ రక్షణను కోల్పోయిన వారి జీవితాల్లో, పాపము మనిషి హృదయంలో ఏలుతున్నటువంటి వారి హృదయాల్లో ఈ ఆనందం ఉండదండి, ఆనందం ఉండదు. కాబట్టి దావీదు మహారాజు బత్షెబా విషయమై పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసి, నరహత్య చేసి, లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఎలా చంపాలా, నా తప్పు బయటపడకూడదు అనుకుంటే బయటపడకూడదని ఎన్ని ప్లాన్లు వేసినాడు. ఎవరు? నేను కాదు, ఇంకొకటి కాదు, సాక్షాత్తు దావీదు మహారాజు.
కానీ ఆయనలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఒక్కసారి చేశాడండి, మళ్ళీ ఎప్పుడు చేయలే. తన వృద్ధాప్యంలో కౌగిట్లేక ఒక చక్కటి కన్యగా వచ్చి తను ఉన్నప్పటికీ మంచి మనసుతో సహృదయంతో తాను జీవించగలుగుతూ వచ్చినాడు. ఆ ఒక్క విషయంలో దావీదు తప్పైనా తిరిగి తను దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు? అయ్యా, నీ సన్నిధి నేను కోల్పోయినా, నీ ఆత్మ నేను కోల్పోయినా, తర్వాత నీ ఆనందము నేను కోల్పోయినా, ఇదో నీ కార్యము నాలో నూతనపరచు. మళ్ళా నాకు అది కావాలా, నేను ఉండలేను. ఏమండి, గొర్రెని తీసిపోయి బుడదలో వేచ్చే గొర్రె ఉంటుందా? గొర్రెని తీసిపోయి బుడదలో వేచ్చే ఏం చేస్తుంది? గిజ్జ 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 కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. పందిని తీసిపోయి బుడదలో పోయి నా స్వామి రంగా దొరికింది నా ఛాన్స్ అని ఆ పందిలోని మూతి ఇట పెట్టి లేపుతా అంటది. ఏంది ఆ బుడదనే, ఆ పనికి మాలిన బుడదని, పనికి మాలిన ఆ రోతలోనే పంది ఏం చేస్తుంది? అట్ట బుర్లాడు ఇట్ట బుర్లాడు మూతితో దాంట్లో లేపి కడుగబడిన పంది మరలా దేవుడు ఊరికే చెప్పలే కదా, ఉండలేదు. గొర్రె ఉండలేదు, పంది ఉంటుంది. అందుకని దావీదు మహారాజు తట్టుకోలేకపోయినాడు. అరే నిజమే, నేను పాపం చేసిన, నేను పాపాత్ము నేను ఒప్పుకుంటున్నాడు. చూడండి 13వ వచనం. పాపము చేసిన వ్యక్తిలో పాపము ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయు వారికి త్రోవలను బోధించను. పాపులను నీ తట్టు. ఎప్పుడైతే పాపములో ఉన్న వ్యక్తి ఒక పాపం చేసే వ్యక్తి కాడికి పోయి, అయ్యా నువ్వు దేవుని మందిరాన్ని రాని, ఎవడు చెప్పలేడు. పాపము లేని వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి పోయి మనుషుల దగ్గర పోయి దేవుని మాటలు చెప్పగలడు. అందుకని ఎప్పుడు అయ్యా నీ సమ్మతి గల మనసు నాకు దయచేసినప్పుడు, నా జీవితాన్ని మళ్ళా నూతనపరిచినప్పుడు, నా హృదయాన్ని నువ్వు పవిత్రపరిచినప్పుడు నేను ఎలా ఉంటా? అప్పుడు అతిక్రమము చేయు వారికి, నువ్వే అతిక్రమంలో ఉంటే అతిక్రమం చేసేవారికి నువ్వేం చెప్తావు? నువ్వే పాపంలో ఉంటే పాపం చేసేవాడికి దేవుని మందిరాన్ని రా అని చెప్పేసి 10 మందికి నువ్వేం చెప్తావు? వాడు అంటాడు, ముందు నీది కడుక్కోపోరా అంటాడు. చెప్తే మీరు చెప్పిన ముందు మీ ఇంట్లో చూసుకోపో అంటారు. ఎవరు? నువ్వు చెప్పిన వాళ్ళు. దావీదు అంటున్నాడు, అయ్యా ఇదో నాలో పాపం ఉంది, దాన్ని తీసి. ఎందుకు తెలుసా? ఇదో నీ గురించి నేను ఇతరులకి చెప్పాలా, నీ గురించి నేను ఇతరులకు చెప్పాలా. అనేక మంది పాపము చేసేవారిని నీ తట్టు నేను తిప్పాలంటే నాలో ఏముండకూడదు? నాలో పాపం ఉండకూడదు. నన్ను నూతనపరచు. దేనికి నూతనపరచు? అనేకులని చెంతకు నడిపించడానికి నా జీవితాన్ని నూతనపరచు. దావీదు దీన ప్రార్థన అది. ఉందా ఈ ఆశ మనలో? చెప్పండి, ఈ ఆశ మనం కలిగి ఉన్నామా? ఏదైనా పాపం చేస్తే ఆ పాపంలో కొనసాగడానికే ఇష్టపడుతున్నామా? లేదా ఆ పాపాన్ని విడిచిపెట్టి దావీదు వలె ఏదో 2025వ సంవత్సరంలో శరీరంలో ఉన్నాను, బలహీనుణ్ణి, ఓకే తప్పిపోయినాను అని అలాగే నీకు నువ్వే సమర్థించుకుంటూ నేను ఒక్కనే చేస్తున్నానా, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా, ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కదా అని నువ్వే సమర్థించుకుంటూ ఆ పాపంలోనే కొనసాగుతుంటే నీకు నూతన సంవత్సరం అక్కర్లేదండి. నీకు నూతన జీవితం అక్కర్లేదండి. ఎవరికి నూతన సంవత్సరం? ఎవరికి నూతన జీవం? ఎవరికి నూతనమైన మనసు? అంటే ఎవరైతే పాపము విడిచిపెట్టే మనస్సు ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో అట్టి వారికి నూతనమైన మనస్సు. చూడండి 15వ వచనం చూడండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవు. చూసారా? పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. పాపము చేసేవాడు దేవుణ్ణి ఆరాధించలేడు. పాపము చేయనివాడు ప్రభువును ఆరాధించకుండా ఉండలేడు. అర్థమైందే? పాపము చేసేవాడు ప్రార్థన నలుగురికి కనబడాలని నువ్వు పెదవులతో చేయొచ్చేమో, అంత ఈజీ కదా అది.
మనుషుల దగ్గర మెప్పు పొందడానికి నువ్వు నటించచ్చేమో, ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ అట్లా. దావీదు మహారాజు ఏమంటాడంటే, అయ్యా నా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు ఏమైపోయినా, పెదవులు ఉన్నాయి కదా. దావీదు సుందరుడు, అందగాడు, అందగాడండి. ఆయనకేం పెదవులు అందంగా ఉంటాయి, ఏం పెదాలు లేవు ఆయనకి. అందమైన వాడు దావీదు, ఉన్నాయి పెదవులు. కాకపోతే ఆ పెదవులతో దేవుని స్తుతించే జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాపము చేసి పోగొట్టుకున్నాడు. ఎవరు? దావీదు. కాబట్టి పాపములో పడిన అతను ఆ దేవుని సన్నిధిలో పోయి అడుగుతున్నాడు, ఏమని? అయ్యా, ఈ పాపములో నేను ఉండలేను, తప్పే చేసిన, శరీరంలో ఉన్న తప్పు చేసిన, ఈ పాపములో నేను ఉండలేను. ఇదో నా పాపాన్ని పరిహరించు, నాకు నూతన మనసు దయచేయి, నా హృదయాన్ని పవిత్రపరచు, నన్ను కడుగు అంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమన్నాడు చూడండి. దావీదు అంతలాగా తను పాపం చేసినానన్నప్పుడు నాతాను వచ్చి, దావీదు మహారాజు అలా ఒప్పుకున్న తర్వాత ఏమైంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఎప్పుడైతే దావీదు వేడుకున్నాడు దేవుని దగ్గర, అయ్యా నేను పాపం చేసిన, ఇదో నీ దాసుడు వచ్చి, ఇదో ప్రవక్త వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నా మనసు ఉండలేకపోయింది, నాలో ఆనందం పోయింది, నాలో సంతోషం పోయింది, నాలో ఆత్మ లేదు. నేను ఇతరులకు ఇంతకుముందు చెప్పిన రీతిగా నీ గురించి 10 మందికి చెప్పలేకపోతున్నా. కారణం, నాలో పాపం వచ్చేసింది. నేను పాపం చేసిన, కప్పెట్టుకున్నా, ఎవరు నన్ను చూడలేదులే, ఎవరికి నా పాపం కనబడలేదులేని కప్పెట్టుకున్నా నేను. ఆ ప్రవక్త పోయి చెప్పే లోపల విరిగిన మనసుతో ఆ దావీదు మహారాజు ఏం చేశాడు? ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే నాకు నూతన మనసు దయచేయని ప్రార్థన చేసినాడో, అప్పుడు నాతాను ప్రవక్త దావీదుతో ఏమన్నాడు? నీవు చావకుండునట్లు. చూసారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరో తిరుగు లేకుండా. అనుకుంటున్నావేమో, నేను ఎన్ని పాపాలు చేసినా ఆ పాపం కనపడకుండా కప్పెట్టుకొని తిరుగుతానా, నా లైఫ్ బాగుందిలే అని మనం అనుకోవచ్చు. అక్కడ నాతాను ప్రవక్త ఏమంటున్నాడు? దావీదు నీవు చావకుండునట్లు ఏం చేసినాడు దేవుడు? యెహోవా నీ పాపమును పరిహరించు. నువ్వు చావకుండునట్లు దేవుడు నీకు ఆయుష్నిచ్చి 2025వ సంవత్సరం చివరి గడియల్లో ఇంతవరకు మిమ్మల్ని అయినా నన్నైనా ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఎందుకో తెలుసా? మరొక సంవత్సరాన్ని నీకు నాకు ఇవ్వాలని. అడుగుదాం ప్రభుని. ఎక్కడైతే మన జీవితాలు తప్పోయినామో, నిజమే ప్రభా, పలానా విషయంలో నేను తప్పోయినా, పలానా చోట నేను తప్పవుతూ వచ్చినా, మీరు దాన్ని బహిర్గతం చేయకపోయినా సరే, హృదయంలో నువ్వేందో దేవునికి తెలుసు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు, ఎంత కనికర స్వరూపుడు. అటు అడుగుదాం ప్రభు దగ్గర. అయ్యా ప్రభు, 2026వ సంవత్సరాన్ని ప్రవేశించక ముందు దావీదు వలె నేను ప్రార్థన చేస్తున్నాను, నూతనమైన మనసు నాకు దయచేయి, నూతనమైన మనసు నాకు దయచేయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినడలా నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. కాబట్టి ఇక్కడ
ఇశ్రాయేలు విషయమై, దేవుని ప్రజల విషయమై వారితో వారు వారి విషయమై దేవుడు ఏం రాయిస్తున్నాడు ఇక్కడ? నీవు నన్ను శిక్షించితివి, నీవు నన్ను శిక్షించితివి. దేవుడు ఎందుకు తన ప్రజల్ని శిక్షిస్తాడు? దేవుడు తన ప్రజల్ని ఎందుకు శిక్షిస్తాడు? పాపము చేసినప్పుడు ఆ మనిషిని టైం ఇస్తాడు. 2024లో నీకు టైం ఇచ్చింటాడు. 2025 సంవత్సరంలో దేవుడు నీకు టైం ఇచ్చింటాడు. బ్రతుకు మార్చుకోరా బిడ్డ అని. నేనేంది మార్చుకునేది? శిక్ష పడకపోవటాన్ని బట్టి మనిషి గర్విష్ఠుడై దేవుని సన్నిధిలో పాపములో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిపైకి ఏ శిక్ష వేస్తాడో తెలియదండి. ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా తెలియదు, చెప్పలేము. 18వ వచనంలో నీవు నన్ను శిక్షించితివి. ఎవరిని శిక్షించా అంటే దేవుడు కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా. ఎవరితో చెప్తున్నాడే మాట? దేవుని ప్రజలతో. ఏమండి, ఒక జంతువు అలవాటు లేని కాడి మెడ మీద పెడితే ఏం చేస్తారు చెప్పండి? నాకు ఆ జంతువుల గురించి అంత తెలీదు. నిన్న పాపం ఎడ్ల పందాల్లో నేను కొంత చూస్తూ వచ్చాను. ఇంకా ఎక్కువ చూసింటే ఇంకా బాగా చెప్పింది మీకు. నా సమీర్ రంగా ఏదో ఎంత బొడుగుది పెట్టా దానిపైన కొడుతున్నారు వాటిని. బా, మానవుడు తన సంతోషం కోసం జంతువులు హింసిస్తున్నాడండి. తప్పండి. దయగలవాడు తన జంతువులను సైతము చక్కగా చూసుకుంటాడని బైబిల్లో రాయబడింది. కొడుతుంటే నాకే ఏందా మూగజీవులు అలా కొడుతున్నారే, ఎలా కొడుతున్నారని. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు శ్రమ లేదు, ఎప్పుడు బాధ లేదు. వాళ్ళ మెడ ఎలాంటిదంట? కాడికి అలవాటు పడని లాంటి జనాల వాళ్ళవి. చూడండి, హోషేయ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు చూడండి ఆ విషయమై. హోషేయ గ్రంథం ఒక్క నిమిషం, లేకపోతే ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని సరే అక్కడ ఒక మాట ఉంటుంది. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఎందుకు దేవుడు దీనికి శిక్ష వేస్తున్నాడు అంటే చూడండి, 31వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాస ఘాతుకురాలా. నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుదు, విశ్వాస ఘాతుకురాలా, విశ్వాసం లేని దానా. ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని బిడ్డల్ని. విశ్వాస ఘాతుకురాలంటే చేసిన మేలు మర్చిపోయే జనాంగమని. 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులు మనం ఎన్నిసార్లు మర్చిపోయి దేవునికి విరోధంగా ఎన్ని విరోధమైన కార్యాలు చేసి ఉంటారు చెప్పండి. ఏమన్నాడు అక్కడ? నీవు ఎన్నాళ్ళు ఇటు అటు, దేవుడు కావాలా, లోకము కావాలా, లోకంలో సుఖము కావాలా, మళ్ళా దేవుడు కుదరదు బిడ్డ, కుదరదు. దేవుడు ఒప్పుకోడు అలాంటి జీవితాన్ని. వేస్తాడు ఎప్పుడోసారి వేటు. అయితే చెబుతాడు 100 సార్లు చెప్తాడు. చెప్పి నీ జీవితాన్ని మార్చుకోకపోతే అప్పుడు వేస్తాడు. ఏమన్నాడు తోటమాలితో యేసుప్రభు వారు? ఎరువు వేసినాను, నీళ్ళు కట్టినాను, దాని జీవితంలో ఏం లేవంట. లేవు బిడ్డ, ఫలాలు లేవు. తేపో అన్నాడు. ఏంది? ఎరువా, నీళ్ళ, రసాయనిక ఎరువులా, సేంద్రియ ఎరువులా? ఏం తెమ్మన్నాడు దేవుడు? ఏం తెమ్మన్నాడు? గొడ్డలు తీసుకురా అన్నాడు. దేనికి? వేసేయడానికి. దేవుడు సమయం ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, విశ్వాసఘాతుకులు మీరు అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్తూ 21వ వచనం చూడండి. 21. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము,
దోవ చూపు స్తంభము నిలవబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము నీ పట్టణములకు తిరిగి. ఎందుకు నువ్వు విశ్వాసఘాతకురాలు? ఎందుకు ఇటు అటు తిరుగులాడుతుంటావు? ఎందుకు పాపం చేస్తావు? ఎందుకు నా శిక్షకు నువ్వు పాత్రురాలు అవుతావు? తిరుగు. అదిగో ఆ సరిహద్దురాళ్ళు అవి ఎప్పుడో పాతకాలంలో పాత పెట్టింటారు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఒకప్పుడు పూర్వకాలంలో నువ్వు దేవునిలో ఎలా ఉన్నావు, ఎంత బాగున్నావు, ఎంత చక్కగా పాటలు పాడుతున్నావు, ఎంత చక్కగా వాక్యం చెప్తున్నావు, ఎంత చక్కగా పరిచయం చేస్తున్నావు, ఆలోచించుకొని నీ జీవితాన్ని, పాత జీవితాన్ని తిరుగు అంటున్నాడు దేవుడు. తిరుగు అంటున్నాడు. నువ్వు తిరిగితే, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు రండి 22 వచనం చూడండి. 22 వచనం, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము. బా, అది లెక్క. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడంట దేవుడు? ఎందుకు నూతన సంవత్సరం అని సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పండి? ఎందుకు ఆనందం? చాలామంది కొత్త గుడ్డలు కట్టుకొచ్చారు. మా ఇంట్లో అయితే, నువ్వు అక్కడే నా పాత గుడ్డలు కట్టుకొచ్చినావు అని అనింది పొడిచింది. కొత్త గుడ్డలు కట్టుకుంటే నూతన సంవత్సరమా? మా వాడు కూడా, నా బుద్ధి వచ్చింది మా కొడుకు కూడా. ఎప్పుడైనా కొత్త బట్టలు తీసుకుంటే వేసుకునేది దాన్ని అంతే. నేను ఆ పండగకి వేసుకోలే, ఇప్పటికి ఎగబెట్టుకునే వచ్చినేలే. ఏంది నూతన సంవత్సరం అంటే? నూతన బట్టలు ధరించుకోవడము, చక్కగా ముస్తాబై రావడమా? అది కాదండి నూతన సంవత్సరం. దేవుని ఎదుట ఎక్కడ నువ్వు తప్పిపోయినావో దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవుడు నీకేం చేస్తాడంట? నీ దేశములో, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నూతనమైన మనసు నాలో పుట్టించు. ఇశ్రాయేలు దేశంతో చెప్తున్నాడు దేవుడు, నీ దేశంలో నూతనమైన కార్యము నేను జరిగిస్తా. ఎప్పుడు? నువ్వు తిరిగితే, నువ్వు మరలకుంటే, నువ్వు పాతకాలంలో దేవునిలో ఎలా ఎదుగుతూ వచ్చినావో అలాంటి జీవితం మళ్ళా నువ్వు కలిగి ఉంటే. లేకపోతే 2025 గతించిపోతుంది, 2026 గతించిపోతుంది. ఇట్లే ఉంటాం మనం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మన జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. చూడండి, నేను కొన్ని మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు 18, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా. అయ్యా, సంవత్సరం నీకు పొడిగిస్తున్నందుకు తెలుసా? నీ బ్రతుకును మార్చుకోవాలని, నీ పాపాలు ఒప్పుకొని నా సన్నిధిలో నేను నిలబడాలని, నా శిక్షకు నువ్వు పాత్రుడు కాకూడదని. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. ఈ సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడైతే తప్పుతూ వచ్చినారో, ఎక్కడైతే దేవుని ఎదుట అక్రమముగా నడుచుకుంటూ వచ్చారో ఆ క్రియలు మీరు విడిచిపెడితేనే సరి, లేకపోతే మీ పని సరి అంటున్నాడు దేవుడు ఇక్కడ. అర్థమైందా? చాలా మందికి ఇప్పుడే నిద్రకల్లో పడిపోయినట్టు. అర్థమైందా? నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే సరి, లేకపోతే నీ పని సరి. చూడండి ఏమన్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి, మార్చుకోండి బతుకులు. ఇశ్రాయేలులారా, లేకపోతే మీరెందుకు మరణము? నీ పని సరి అంటున్నాడు దేవుడు. నీ పని సరి అంటున్నాడు దేవుడు. అవకాశం వచ్చినాడు 2025వ సంవత్సరంలో
దేవునికి మనం ఎక్కడ విరోధంగా, ఎక్కడ దుఃఖపెడుతూ వచ్చినామో, మనుషులు నన్ను చూడలేదులే, నన్ను మంచోళ్ళు అనుకుంటున్నారులే, మమ్మల్ని సమాజం నన్ను పొగుడుతుందిలే అనుకోవచ్చు. వెనక ఏమనుకుంటున్నారు నీకేం తెలుసు, నాకేం తెలుసు. మీరు నా ముందుకు వచ్చి అబ్బా అన్న ఏం వాక్యం చెప్తున్నానా, ఏం పాటలు వెనక నా గురించి అనుకునేది ఏం తెలుసు చెప్పండి. నాకేం తెలుసు? నా శ్రేయోభిలాష ఎవరైనా వింటే నాకు చెప్తారు. ఒకసారి చెప్పడానికి కూడా భయపడతారు, మనకెందుకు వచ్చిన సమస్య అని, మనకెందుకు వచ్చిన సమస్య అని. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మీరు తిరగండి, మీరు మార్చుకోండి. చూడండి, ఒకవేళ సంవత్సరానికి మనం నూతన మనసు ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క మెట్టులో మనం ఎదుగుతుంటే, మార్పు చెందుతూ ఉంటే ఏమవుతారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఎందుకు దేవుడు నీ మనస్సు మార్చుకోమంటున్నాడు? ఎందుకు మీరు నూతనమైన బుద్ధిని తెచ్చుకోమంటున్నాడు? ఎందుకు దేవుడు నేను నూతన కార్యం మీలో చేస్తా అంటున్నాడంటే, నీలో రూపాంతరము రావాలని. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటే ధన్యత భావించొద్దండి, వాక్యం అయిపోయింది. రూపాంతరం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తా. నాకు బిడ్డ పుట్టా అనుకోండి, నాలాగే దబ్బిడ ముక్కు, నాలాగే బ్లాక్ అండ్ వైటు, నాలాంటి వెంట్రుకలే ఉంటే అప్పుడు నేనేమంటా చెప్పండి? అచ్చ నా పోలిక, నా కొండ, నా బండ, నా అండ, ఇంకేమంటామో. వాడు ఎవరు పోలిక కాలేదనుకోండి, ఏమన్నా చెప్పు, ఇది ఎవడు పోలికీడు, అసలు ఇది నాకు పుట్టాడా అన్నట్టుగా అంటాం. పుట్టింది మనకే అన్నట్టుగా అంటాం. అంటే తండ్రి రూపమో తల్లి రూపమో కొంతమంది బిడ్డలను చూస్తే, అతను చూస్తే అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నారా, ఆ నడక, ఆ మాట, ఆ పలకరింపు, ఆ ఆప్యాయత, ఆ ధారాళత్వం, అచ్చు వాళ్ళ నాన్నలాగా ఉన్నారా, ఆ హెయిర్ స్టైల్ అంతా వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్నను చూసినా వాడిని చూసినా ఒకటేరా అంటారు. ఏంది రూపాంతరం అంటే? 2024లో ప్రజలు నిన్ను చూస్తున్నప్పుడు ఏదో పాపం నిన్ను చూసినారు, 25లో ఏదో లోపం నిన్ను కనుగొన్నారు, 26 వచ్చేటప్పటికి ఆ వ్యక్తి మారిపోయినారా, వాడు క్రీస్తు బిడ్డరా, వాడిలో దేవుడు ఉన్నారా. అది రూపాంతరం. దేవుడు అది కోరుతున్నాడు. అయ్యా, మీరు మీ మనస్సు మారి నూతన మొగుట వలన మీరేం చెప్తారంట? రూపాంతరం. దేవుడు అది కోరుతున్నాడు. 2026వ సంవత్సరంలో మన జీవితాలు ఏం కావాలా? దేవుని లేకి రూపాంతరం చెందాలా. ఏం చెందాలా? రూపాంతరం. అది ప్రార్థన చేస్తాం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందుకు మన జీవితాలు ఎక్కడైతే మనం తప్పుతో వచ్చినామో దేవుని బిడ్డలముగా ప్రభు పాత్రలో మనం ఒప్పుకుందాం. ప్రభువా, నిజమే, దావీదు మహారాజుగా ఉండి తను పాపం చేసినా కూడా నా మనసు మార్చు ప్రభువా, నూతనమైన మనసు నాకు దయచేయి అని తాను చెప్పగలుగుతూ వచ్చాడు. అట్లనే ఇశ్రాయేలు ప్రజల విషయంలో, యెహోషువ నాటి కాల ప్రజల విషయంలో దేవుడు చెప్తూ వచ్చాడు, అయ్యా మీ మనసులు మార్చుకోండి, నూతన కార్యం వీళ్ళు నేను చేస్తాను. కాబట్టి మనం మన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని యథార్థంగా విడిచిపెట్టాలని మనం ఒప్పుకున్నప్పుడు, నిజమే ప్రభు, నాకు వద్దు పాప జీవితం వద్దు, నాకే 2025వ సంవత్సరంలో ఏ జీవితం జీవించినానో ఆ పాత జీవితం నాకు వద్దు ప్రభువా. కొంతమందికి ఒకరిని చూస్తే అసూయ, మాట్లాడలేము, ఓర్చుకోలేము, ప్రేమ చూపించలేము. అదొక పాపం, సాతాని క్రియ అది. కాబట్టి ఏమున్నాయి మనలో చెప్పండి? కొంతమంది మాదే మేమే అన్నట్టుంటారు. కొంతమంది తప్పు. దేవుని బిడ్డలు రూపాంతరం చెందుతున్నప్పుడు ఆ దైవ సంబంధమైన లక్షణాలే దేవుని బిడ్డలో ఉంటాయి. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మనం ఏ బలహీనతల్లో చిక్కుబడిపోయినామో ఆ దేవుని దగ్గర ఒప్పుకొని
నూతన పరచబడి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. మోకరించండి. ఒక తల 2 నిమిషాలు ప్రభు పాసంలో ఒప్పుకొని నూతన పరచబడతాం.